ఒరే రాజుగా ఏడిపోతాన్నవరా ముస్తాబాయి మొత్తం సూట్ బుక్ వేసుకుంటాను మ్యాచింగ్ మ్యాచింగ్ చేసుకోబడుతుంది. యాడికి లేదే అమ్మా, ఇంకా పక్క గల్లీలా క్రికెట్ ఆడత్తా. నీకు చదువుకుంటే ఏం బాయరా, ఏం పుట్టిందిరా? ఎగ్జామ్ల దగ్గర కత్తలేవా? 3 రోజులే ఉంది, చదువుకోవాలి కదరా. ఇంకా క్రికెట్లు బిరికెట్లు బువ్వ పెడతాయిరా నీ క్రికెట్ల మనవయ్య. ఆ క్రికెట్లు ఆడితే బువ్వ వస్తాదిరా నీకు. చదువుకొని పెద్దగా ఈ జాబులు చేస్తే కానీ వస్తాయి. ఏ ఊకోవే అమ్మా, నేను ఎంతున్నా నన్ను జాబు గీబనబడుతుంది. చేస్తుంది చదువుకుంటా కానీ ఇంకా 3 రోజులు ఉంది కదా, రేపు ఎల్లుండి చదువుకుంటా మా చదువుకుంటా. చదువుతావు దిక్కుమాల మొక్కమోడివి. నేను వేరే చదువుతావు కానీ మీ అయ్యా ఏం చెప్పిండి యాదున్నదా లేదా నీకు? ఏమన్నాడే డాడీ? ఏమన్నాడమ్మా? విన్నానా? ఎప్పుడన్నాడు? ఏమంటాడ్రా? నువ్వు విన్నావు కదరా. నీకు చదువుకునికి రాకున్నా, నువ్వు చదవకున్నా, ఎగ్జామ్లు మంచిగా రాయకున్నా నీకు పాతింప సామాన్ల షాపు పెట్టిస్తా అన్నాడు. అవునమ్మా ఇన్నా. అయితే గదే అంటన్నా, చదువుకున్నావా లేదా? మరి ప్రాక్టీస్ చేస్తున్నావా లేదా? చేసినమ్మా, మంచిగా చేసిన. డాడీ మాటలు మంచిగా విన్నా నేను. ఏం చేసినావురా? నడు బుక్కులు తెరుద్దున్నాడు. ఏం చేసినా చూపిద్దుపా. బుక్కులు ఎందుకే, ఇన్నే చెప్తా చూడు. పాత ఇనుప సామాన్లే, పాత ఇనుప సామాన్లే. ఇట్లా అరితే సరిపాయే. ఇట్లా రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేసుకొని ఈ స్పీకర్లో పెట్టుకోవాలి గంతే. ఓ అవ్వ, నీకేం పుట్టిన పోరాడా? గిది నేర్చుకున్నావు నువ్వు? నేర్చుకున్నా అని పడితే అప్పటికెళ్ళి నీ ఒక మంగళ పోతే కదరా. నడు ఇంట్లో నడు, నీకు సరాతం కాల్సి వాత పెడతప్ప. అబ్బో వద్దే అవ్వ, వద్దే నేను ఉరుకుతాను. క్రికెట్ ఆడత్తది. ఓ అబ్బా, ఈ పోరని ముఖం పాడగాను గిట్ల తయారయ్యారు పోరగాళ్ళు అంతా. పాతింప సామాన్లు అమ్ముడు నేర్చుకున్నట వీడు చదువుకోక. ఇలా ఇజ్జ గిట్లు ఉంటే నాకు వానికి ఈ విమానం మోగిస్తాడు.